Ali, 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 Ali. కామెడీ కే రాజా అతడే ఆలి రాజా. రాజా, Ali రాజా. ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా. బాజా ఆజారే ఆజారే ఆటీన్ రాజారే, అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. అలీతో జాలీగా, అలీతో జాలీగా, అలీతో జాలీగా, అలీతో జాలీగా. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్. మరి ఈ రోజు ఎపిసోడ్ లో జామ్ పండు లాంటి ఒక అమ్మాయి, జబర్దస్త్ లాంటి వాళ్ళు ఇద్దరు కుర్రోళ్ళు రాబోతున్నారు. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది. ఎవ్వరు కనంది, ఎక్కడా వినంది, శూన్యారాయిందేమో గంగధరికి లింగమే కదిలొస్తానంది. బాటిల్ తీసుకో. ఏంటి ఏమన్నా మోషన్ ప్రాబ్లం ఉందా? కాదు, రావటం ఎలా వచ్చాయంటే బాటిల్ తో పాటు. అంటే నాకు అర్థం కాలేదు. నీకు షూటింగ్ లో ఎపిసోడ్ కి ముందు ఏదైనా ప్రాబ్లం వచ్చిందేమో అనుకున్నా. ఆ ప్రాబ్లం కాదు కదా, కాలేదు. అంటే నేను అంత ఎమోషనల్ వస్తే మీకు అలా అర్థమైందా? మధ్యలో ఎలా అంటున్నావు, రాకపోగా ఇబ్బంది పడుతున్నావు. అందుకే ఆర్టిస్ట్ కి ఎక్స్ప్రెషన్స్ ముఖ్యం అంటారు. ఇందుకేనేమో ఏం చేస్తున్నావు అంటే ఏదైనా ఒక మంచి ఐటమ్ తీసుకొచ్చింటే బాగుంటది. వాటర్ బాటిల్ బాలే అంటే ఐటమ్ అంటే ఇక్కడ ఉంటారు అన్నారు కదా. ఐటమ్ ఆ ఐటమ్ వేరు, yeah. అది థర్డ్ రౌండ్ లో వచ్చే ఐటమ్. ఇది ఫస్ట్ రౌండ్ లోనే నీ ఐటమ్ స్టార్ట్ అయిపోయింది. ఓకే రాకేష్, ఎలా ఉన్నావు? గుడ్, సూపర్ అన్న. రాకింగ్ రాకేష్. yes అన్న. ఎందుకని ఈ ట్యాగ్ లైన్ పెట్టుకుంటున్నారు ముందు? అంటే బేసికల్ ఏంటంటే ఒకప్పుడు ఆలి గారు, బ్రహ్మానందం గారు, ఎంఎస్ నారాయణ గారు బ్రాండింగ్ ఏడో కామెడీ. ఓకే, అప్పుడు గుర్తుపట్టేసే వాళ్ళ ఆలి గారు అంటే కూడా బ్రాండ్, అవన్నీ బ్రాండ్. ఇప్పుడు బ్రాండ్లు రావాలంటే ఈ సముద్రంలో ఈదలేకపోతున్నా ఎవరెవరు. ఓకే, సో ఒక స్పెషలైజేషన్. అచ్చా, సో ఆల్ ది బెస్ట్ రాకేష్. థ్యాంక్స్ అన్న. వెరీ గుడ్. తీసుకోవచ్చుగా? తీసుకో. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది, ఎవ్వరు కనంది. ఓకే రాకేష్, సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అన్న. సో నీతో పాటు ఆడటానికి ఒక అద్భుతమైన అమ్మాయి రాబోతుంది. అమ్మాయికి ఇచ్చేస్తా, చూసి ఎంజాయ్ చేసుకో. ఎంజాయ్ చేయి అంతే, టచ్లు గిచ్చింగ్లు పెట్టుకోకు. అది మీ ముందు. వాళ్ళ అమ్మగారు కూడా వచ్చున్నారు. తేడా వస్తే అది. ఓకే, లెట్స్ వెల్కమ్ ప్రియా. నేను జంట టాక్ ఆఫ్ ద టౌన్ వంట, నీ నడుం
ప్రియా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా ఇలాగా సాంగులు చూసి నేర్చుకున్నావా లేకపోతే డాన్స్ నేర్చుకున్నావా? మిమ్మల్ని చూస్తే డాన్స్ వచ్చేస్తుందండి, అదేంటో. అవునా? Excuse me, బాబు. ఓకే. ఇది అలిటా ఇస్తున్నామా? లేదు ఆలితో జాలీగా జబర్దస్త్ కాదు, ఆలితో జాలీగా. ఆర్టిస్ట్. ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? మూవీస్ చేస్తున్నాను, వెరీ గుడ్. మా హార్ట్ తో చేస్తున్నాను. పంచదార పచ్చిమిర్చి. పచ్చిమిర్చి ఎవరు, పంచదార ఎవరు? పచ్చిమిర్చి అంటే నేను. ఓహో, రివర్స్ లో. యా మిరపకాయ లాంటి అబ్బాయి కాకుండా మిరపకాయ లాంటి అమ్మాయి. యా. సో వెరీ గుడ్ ప్రియా. థ్యాంక్ యూ సో All మచ్ the ఆలి best. గారు. ఏ ఊరు మీది? ఇదేంటిది సిగ్గుపడుతున్నట్టు? ఏ ఊరు అడిగితే మీదే ఊరు మీది? వరంగలనే. పట్మని చెప్పాడు వరంగల్. నీదే ఊరు? రాజమండ్రి. ఓ, అదా మ్యాటరు. రాజమండ్రికి రంగసాని ఈ రంభజంగిరి పాలకొల్లుకే పూతరేకు ఈ పడుచులంగరి సోమవారమా సోమవారమా లాటవారమా చౌక పేరమా ఎక్కుమ పంటెక్కుమ అంటే ఎంతమా ట్రైన్ లాగిన పిల్లోడా ట్రైన్ ఆగదు పుల్లోడా ట్రైన్ దాటితే ఎర్రోడా ట్రైన్ నీదిరా కుర్రోడా ట్రైన్ లాగిన పిల్లోడా ట్రైన్ ఆగదు పుల్లోడా. ఓకే ప్రియా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అలీ గారు. సో మనతో పాటు ఇంకొక అద్భుతమైన నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్, హైట్ గా ఉంటాడు, కొద్దిగా లావుగా ఉంటాడు. లెట్స్ వెల్కమ్ భాస్కర్. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ ಮಲೇಷಿಯಾ ಮೊತ್ತ ತಿರುಗಿ ಮಲ್ಲೆ ಪುಲು ಕೊಸಕೊಚ್ಚ చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చ ఇది పట్టుకు నీకు చెయ్యందించా ముట్టుకున్నదే ఉలమలము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే దుబాయ్ వెరీ గుడ్ భాస్కర్. కానీ నీ టాలెంట్ డాన్స్ లో చూపించకపోయినా నెక్స్ట్ నీ టాలెంట్ ఏంటనేది ఇప్పుడు చూసి కంగారు పడతారు రాకేష్ ను ప్రియా. ఎంత టాలెంట్ తెలుసు ఇక్కడ, అద్భుతమైన టాలెంట్. వెయిట్ అండ్ సీ. ఆల్ ది బెస్ట్ భాస్కర్. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది, ఎవ్వరు కనంది ఎక్కడా వినంది, శివుని ఆరాయిందేమో గంగధరికి లింగమే కదిలో. ఇప్పుడు నాకు అర్థమైందిరా, నా కాలు బట్టలు లాగేస్తే కింద పడేస్తే కాలు జరగొడేస్తే నాకు ఏటలు నువ్వు దుబ్బేద్దామని మాట్లాడితే కాలు జరగొస్తున్నావు. ఎవడ రమ్మనండి నిన్ను ఇళ్ళకి వెళ్ళు. ఈ పాటగా నెక్స్ట్ వేసాడా? భాస్కర్ ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? జబర్దస్త్, పటాస్ సినిమాలు. ఓకే భాస్కర్, ఆల్ ది బెస్ట్. సో మీకు రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రౌండ్ పేరు ఆలీ చక్కర్ కేళి. ఆ చక్రం ఉంది కదా, ఈ చక్రం దగ్గరికి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి పేరు ఫ్రూటీ. ఆ అమ్మాయి వచ్చి తిప్పగానే ఒక ఆర్టిస్ట్ దగ్గర ఆగానే 3 క్వశ్చన్స్ మీ ఎదురుగా ఎల్ఈడి మీద వస్తాయి. ఎవరైతే తక్కువ టైంలో చెప్పారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్స్ 2 lakhs, సెకండ్ రౌండ్ 3 lakhs, థర్డ్ రౌండ్ 5 lakhs. ఓకే ఓకే. సో ఈ చక్రం తిప్పడానికి ఫ్రూటీ మనం ఇక్కడ రమ్మని చెప్పాలి కదా. లెట్స్ వెల్కమ్ ఫ్రూటీ. ఫ్రూటీ ఓకే, నేను చూడమన్నా అది నొక్కమని చెప్పలేదు. ఓకే భాస్కర్ అండ్ ప్రియా, మీ ముగ్గురు తరఫున ఈ అమ్మాయి తిప్పుతుంది. ఏ ఆర్టిస్ట్ దగ్గర ఆగిందో వాళ్ళ గురించి 3 క్వశ్చన్స్. ఓకేనా? సో ముందుగా రాకేష్ తరఫున తిప్పు ఫ్రూటీ. వెరీ గుడ్, సూపర్. సునీల్ మన కమెడియన్. అయితే ఇప్పుడు సునీల్ గురించి 3 క్వశ్చన్లు నీకు ఎదురుగా ఎల్ఈడి మీద ఉన్నాయి.
రెడీ రాకేష్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ధనుష్ కోటి పాత్రలో సునీల్ నటించిన చిత్రం ఏది? ఏది? జై చిరంజీవ. రైట్ ఆన్సర్. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాలో సునీల్ హీరోగా చేశారు. కీరవాణి గారు, సునీల్ గారు హీరో. అందాల రాముడు. నో, మావుని చూడక్కడ. మా 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 కీరవాణి గారు సంగీతం అందించిన ఈ సినిమాలో మర్యాద రామన్న. రైట్ ఆన్సర్. సునీల్ గారు హీరోగా చేసిన మొదటి చిత్రం ఏది? అందాల రాముడు. రైట్ ఆన్సర్. అజ్జా బాబాయ్, భూమి బద్రేసిపోతుంది ఇక్కడ. ధనుష్ కోటి పాత్రలో సునీల్ నటించిన సినిమా ఏది? జై చిరంజీవ. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాలో సునీల్ హీరో చేశాడు. ఎస్, మర్యాద రామన్న. అండ్ సునీల్ హీరోగా చేసిన మొదటి సినిమా ఏది? అందాల రాముడు. తను గమనించావా ఎప్పుడైనా? పాత సినిమాల పేర్లు పెట్టుకుంటాడు ఏ సినిమాకైనా. ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఆనిముత్యాలు. ఎగ్జాక్ట్లీ. ఓకే, 41 సెకండ్లో చెప్పావు రాకేష్. థ్యాంక్ యూ. ఇప్పుడు 40 సెకండ్లో ప్రియ చెప్తే అవకాశం ఉంది. 39 సెకండ్లో భాస్కర్ చెప్పెడితే భాస్కర్కి వచ్చే అవకాశం ఉంది ఈ రౌండ్ వరకు. Okay. ఓకే ప్రియా, నీ తరఫున మా ఫ్రూటీ తిప్పదు తిప్పు చిప్పగా చక్రం. బాహుబలి ఫ్యాన్ కదా మీరు? నువ్వు ఎవరు ఫ్యాను? ఓకే ప్రియా, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. లారెన్స్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సినిమా ఇది. రైట్ ఆన్సర్. ప్రభాస్ డబుల్ రోల్ చేసిన సినిమా ఇది. తెలీదు. నెక్స్ట్. లా ఉంది కదా అక్కడ లాస్ట్ లో. లా లా ఉంది. అది హిందీలో వచ్చింది, తెలుగులో వచ్చింది. రైట్ ఆన్సర్. ప్రభాస్ ఈ పేరుతో ప్రభాస్ నటించిన సినిమా ఇది. మిస్టర్ పర్ఫెక్ట్. మూడే ఉన్నాయి అక్కడ. లాస్ట్ లో ఏముంది? ఎగ్ ఉంది. ఎగ్గా లాస్ట్ లో ఏముంది? ఎగ్ లో లాస్ట్ వర్డ్. అంతకు మించి చెప్పాలంటే తెలుగు నావల్ కాదు. ప్రభాస్ ఈ పేరుతో నటించిన సినిమా ఏది? ప్రభాస్ ఈ పేరుతో నటించిన డార్లింగ్. రైట్ ఆన్సర్. మసాలా మిర్చి పిల్ల మజ్జా చేద్దాం వస్తావా మసాలం అంటే తేలా మీఠా ముద్దే ఇస్తావా. ఫస్ట్ కాకపోతే లారెన్స్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సినిమా ఏదని రెబల్ రాకముందు చెప్పేసావు. అంటే ప్రభాస్ డబల్ రోల్ చేసిన సినిమా ఏది? బిల్లా రంగా. సో బిల్లా సినిమా. అండ్ ప్రభాస్ ఈ పేరుతో ప్రభాస్ నటించిన సినిమా ఏది అంటే మరి అంత పెద్ద ఫ్యాన్ అన్నావు. అంటే నేను ప్రభాస్ డార్లింగ్ కదా, సో నన్ను పిలుస్తాడని మరి. తను ముద్దుగా అందరినీ డార్లింగ్ డార్లింగ్ అంటుంటే డైరెక్టర్కి అప్పుడు ఐడియా వచ్చి టైటిలే డార్లింగ్ ఎందుకు పెట్టకూడదు అని పెట్టడం జరిగింది. డార్లింగ్. చాలా టైం తీసుకున్నాం. 43 సెకండ్స్. సో 41 సెకండ్లో రాకేష్ చెప్పాడు, 43 నువ్వు చెప్పావు. ఇప్పుడు ఓన్లీ 40లో భాస్కర్ గాని చెప్తే ఈ రౌండ్ విన్నరు నువ్వు అవ్వచ్చు. ఓకే, తిప్పు చక్రం. ఓకే నితిన్. నితిన్ సినిమా ఫస్ట్ ఏ సినిమా చూసావా భాస్కర్? జయం. వెరీ గుడ్ భాస్కర్. సో ఇప్పుడు 3 క్వశ్చన్లు నితిన్ వస్తాయి. ఓకే రెడీ భాస్కర్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. తేజ డైరెక్షన్ లో నితిన్ నటించిన రెండో సినిమా ఏది? ధైర్యం. రైట్ అండ్ హన్సిగా జంటగా నటించిన సినిమా ఏది? ఓ నాయన చచ్చా. నువ్వు కీరవాణి సంగీతం అందించిన నువ్వు నితిన్ సినిమా ఏది? అందరి బంధువు. అల్లరి బుల్లోడు. రైట్ ఆన్సర్. కిందది మధ్యది. నితిన్ హన్సిగా 1 2 3 4 5. చూద్దాం రారండి. జనరల్గా సీతారామ కళ్యాణ మ్యారేజ్ ఎక్కడ జరుగుతుంది?
కళ్యాణం ఎక్కడ జరుగుతుంది? సీతారాం కళ్యాణ్. సీతారామ కళ్యాణం లంకలో. జనరల్గా లంకలో జరగదు కదా. ఓకే, మరి 58 సెకండ్స్ అయినా కూడా భాస్కర్ అందుకోలేకపోయావు. సో న్యాచురల్గా ఇప్పుడు రాకేష్ 41 సెకండ్స్, ప్రియా 43 సెకండ్స్, భాస్కర్ 58 సెకండ్స్. ఎవరు గెలిచినట్టు? రాకేష్. రాకేష్ ప్లీజ్ కమ్. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది, ఎవ్వరు కానంది ఎక్కడా వినంది, శ్రీయారాయిందేమో గంగధరికి లింగమే కదిలొస్తానంది. రమ్యకృష్ణ మమ్మీ దగ్గరికి వచ్చావా? అనగా డబ్బులు తీసుకునే ముందు ఒక మాట. ఏంటది? ఇందాక నుంచి చూస్తున్నాను, ఈమె పెద్ద పెద్ద సెలబ్రిటీలు వస్తేనే ఒకలాగా యాక్ట్ చేస్తుంది, మాలాంటి చిన్న సెలబ్రిటీలు వస్తే ఒకలాగా యాక్ట్ చేస్తుంది. ఏంటన్నట్టు ఆమె నాకు అర్థం కావట్లేదు. ఒకలాగంటే ఎలాగా? అంటే ఎంకరేజ్మెంట్ చేయట్లేదు అసలు. ఒకసారి ఇట్రండి రాకేష్. ఆమె నన్ను కొడుతుంది అనే మీరున్నాం కాదు, అట్లించుకొని కొడతానా ముక్కు బోడైపోద్ది. బాబాయ్ ఎన్ని సినిమాలు హీరోయిన్ యాక్ట్ చేసింది సార్? సినిమాలో హీరోయిన్ 4 సినిమాలు హీరోయిన్ యాక్ట్ చేసింది. సినిమాలో చేశాడు కూడా సార్. హలో హలో హలో, నా ఒక సినిమాలో చేశాడు కూడా సార్. విగ్గు తీసి మాట్లాడు, ఆ విగ్గు తీ ఫస్ట్. ఏ విగ్గు? కాదు, నీ విగ్గుతి. హలో తీసుకో తీసుకో, నన్ను విగ్గట్టావు నువ్వు. అదిగో. నన్ను విగ్గట్టావా? అరే నా హైట్ లో సగం కూడా లేవు నువ్వు. ఏం చేస్తున్నావు? అని ఇట్లాంటి ఆర్టిస్టులు ఏంటండి షోలో పెడతారు, తీసిపడేయండి సార్, పెరిగిపోతుంది ఇక్కడ. అలీగారు చాలా ఫీల్ అవుతున్నారు సార్. నేను ఫీల్ అవుతుంది, నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నట్టు. చూడండి సార్, చూడండి అలీగారు, మీ స్పందన చెప్పండి ఇక్కడ. నాలో సగం కూడా లేడు. పక్కన నించొని మళ్ళీ మాట్లాడుతున్నాడు. నన్ను ముట్టుకో. కాదు, హీల్ ఎంత ఉంది? హీల్ తీసేసిన నాలో సగం కూడా ఉండడు సార్. కొంచెం ఇలాగా వెనక్కి తిరుగు. కాదు, నీకు డబ్బులు కావాలా లేకపోతే అమ్మాయి ఆయన మా కావాలా? గేమ్ షోలో ఏంటో చదివావా ట్యాగ్ లైన్? ఏంటి? కండిషన్స్ అప్లై. కండిషన్స్ అప్లై అని చెప్పి వచ్చు. నేనేం కండిషన్స్ దాటి ఉండదు. పాట వేసుకోండి అన్న. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది, ఎవ్వరు కానంది ఎక్కడా వినంది, శూన్యారాయిందేమో గంగధరికి. రే ఆయన ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. ఓకే, నువ్వేమైనా ఫీల్ అయ్యావా ఫ్రూటీ? ఎందుకు సార్ మీ గేమ్ షోలో ఉండి ఇలాంటి విషయాలు తను ఏం చెప్పాడంటే, నాకు ఇందాక వచ్చి అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం ఫ్రూటీ, నేను బయటికి చెప్పలేకపోతున్నాను, సో ఈ షో సందర్భంగా ఏడు చెప్పండి, మీ పర్సనల్ చెప్పుకోండి. నా పర్సనల్ కాదు, నీ గురించి రికమెండ్ చేస్తున్నాను. మా వర్డ్ చెప్పాలంటే కొంచెం హైట్ ఉండాలని అది ఎక్కాడు అంతే. అవునా? అయితే వద్దంటావా? నేను మనసులో స్థాయి గొప్పని కానీ బయట ఉన్న తక్కువ. అరే ఏదైనా ఒక మాట కరెక్ట్ గా చెప్పు. ఏదో ఒక మంచి మాట కరెక్ట్ గా చెప్పు. మంచి మంచి అద్భుతం. మళ్ళీ వచ్చావా? పగిలిపోద్దు. కానీ ఎందుకో అంటే ఇలా గొడవలు అయితేనే బాగా కలుసుకుంటారంట స్టార్టింగ్ లో. అవునా? పెద్దవాళ్ళు చెప్పారు. సో ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ లోకి వెళ్తున్నాం. వెళ్లే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి, నిరంతరం మీ చేతుల్లో కరగచ్చు. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఆలీ రాజా బ్యాండ్ బాజా. ఇది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఎపిసోడ్ చూసారా లేదా? ఎక్స్ప్లెయిన్ చేయనా? మళ్ళీ అవసరం లేదు కదా. మా పనిగాడు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత బాగా రిజిస్టర్ అయింది. అవును, నాకు కూడా తెలియదు. లేకపోతే ఆడికి ఒక ప్లేస్ లో కొడదాం అనుకున్నా, బాగోదని చెప్పేసి వదిలేసా. నీకు అలాంటివి లేవు కదా? లేదు కాదు, నిజంగా పడిపోయినా కూడా ఎవడు పట్టించుకోడు. సో ఈ రౌండ్ లో గెలుచుకున్న వాళ్ళకి 3 లక్షలు. ఓకే, ఇప్పుడు ఎవరిని తీసుకెళ్తాను? రాకేష్ నే సార్. తీసుకెళ్తావా? వెనక్కి తీసుకున్నా ఫుల్ కుమ్మేస్తా. తీసుకెళ్ళైతే ఓకే. రాకేష్ రెడీయా? రెడీనా? రెడీ. ఓపెన్ ద డోర్. అది ఎక్కడికి వెళ్ళినా ఈ బాటలు వస్తారు. ప్రాబ్లం ఉందేమోనండి. హలో ఏంటి? అదే ఏం కాదు, స్టడీగా ఉంటా. హలో, హీరోలో ప్రభాస్ కూడా ఇంత పర్వతాలు ఎప్పుడు ఎక్కలేదు. ఇక్కడ నుంచి నాకు అన్ని కనిపించేస్తున్నాయి. కానీ ఆర్టిస్ట్ అన్నప్పుడు అన్ని ఎక్కాలమ్మా, ఫ్రీగా ఎవరు అది
అన్న ఇప్పుడు కింద ఇది re-remix expressions వస్తాయి ఇప్పుడు. ఇవన్నీ పైన చెప్పడం సార్ నన్ను అలా చేసినందుకు రివెంజ్ సార్ ఇది. అవునా ఆ. ఏం చేయమంటావు చెప్పు నువ్వు ఒక మాట తోసేస్తాను చెప్పు సార్. తోసే ఎందుకంటే ఫ్రూటీ, తోసే. నువ్వు ఈ ఒక ఎపిసోడ్ లో వచ్చి వెళ్ళిపోతావు ఫ్రూటీ మాకు ఎప్పుడు ఉంటది ఇక్కడ నేనే కనుక నిజమైన కమిడియన్ అయితే, నేనే అలీగారి శిష్యుని అయితే, ఈ నీళ్ళతో అమ్మాయిని చెప్పించుదాకా. నువ్వేంటి బాగా ఎక్కువ వాటర్ వాడతావా అది ఏ విషయం మాట్లాడినాడు వాటర్ వాడతాడు ఎక్కువ సార్ ఆ వాటర్ ఏ వాటర్ ఎవరు అడగండి సార్. పెద్ద హీరోయిన్ అయిపోవాలని. ఆ, నీ పక్కన నేను కమెడియన్ గా చెయ్యాలని ఇది బాగుంది సార్. బాగుంది కదా ఓకే డోరేసే హ్యాపీ కదా నువ్వు రాకేష్ ఆ, ఇప్పుడు మన మ్యాటర్ లోకి వెళ్దాం ఓకే ఆ, అన్నగారు ఒక్క నిమిషం. ఆ. అన్నిటికీ అయ్యే నీళ్ళేనా సో ఇప్పుడు రావచ్చు కిందకి ఇంకా లేదు కదా ఆ, అక్కడ విజువల్స్ వస్తాయి కదా 3 విజువల్స్ భయంతో ఈ బాటిల్ నిండిపోయినట్టు కదా. ఏది అందుకే అక్కడ పెట్టుకున్నావా మూత తీసి పెట్టు నిండుకి మళ్ళీ ఎక్కడంట రెడీయా మరి రెడీ ఒక్క నిమిషం. నా బాటిల్ ని ఫ్రూటీకి ఇచ్చేసే ఫ్రూటీ హోల్డ్ రెడీ రాకేష్ యువర్ టైం స్టార్ట్స్ నౌ ఈ రెండు బొమ్మల్ని కలిపితే కామన్ పాయింట్ ఏమిటి? ఏంటి అయ్యా. ఈ రెండు బొమ్మల్ని కలిపితే కామన్ పాయింట్ ఏమిటి? ఆ, బజార్ అండి. నో ఏదో క్లూ నో సెకండ్ అయిపోయింది. 7th వండర్స్ ఆఫ్ వరల్డ్. ఈ రెండు బొమ్మలు కామన్ పాయింట్ ఏదమ్మా? వద్దాము. ఈ రెండు బొమ్మలు కలిపితే కామన్ ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది ఎవ్వరు కనంది ఎక్కడా వినంది. లేత అన్న పూసన్న ఎవరిది ఎంత వయసు ఎంత నీది నీ లేత నువ్వెంత బాధపడతా నెక్స్ట్ నేను 24 కి లేతగా ఉంటదా ఆల్రెడీ ముదిరిపోయే ట్యాంకర్ నువ్వు ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది. ఫస్ట్ ఒకసారి వేయండి ఈ రెండు బొమ్మలు కలిపితే కామన్ పాయింట్ ఏంటి? ఏంటి చేపలు ఉన్నాయి, ఎక్వేరియం ఉంది, పక్కనేమో పోరగాళ్ళు అంతే పోతాను. కాదు సరిగ్గా చూడు అక్కడ ఎంత మంది ఉన్నారు 1 2 3 4 5 6. ఓకే ఈ ఫిష్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6. అబ్బా అది కామన్ పాయింట్ 6 సెకండ్ అక్కడ కామన్ పాయింట్ ఏంటి 7. మరి చెప్పాలి కదండి మీరా. ఏం చెప్పాలి ఇంకా ఆన్సర్ చెప్పేస్తారు నీకోసం. అంత ప్రతిదానికి నువ్వు పోతావు. ఏంటి అరే అరుస్తున్నా? ఆడల మీద నువ్వు మాట్లాడితే ఈ అమ్మాయిని కోపడుతున్నావు అమ్మాయిని కోపడుతున్నావు నేను స్త్రీ వ్యతిరేకవాదిని. ఇప్పుడు నువ్వు అక్కడ గాని వెళ్ళకపోతారా ఇప్పుడు నువ్వు ఎవరిని తీసుకెళ్తావు నేను భాస్కర్ ని తీసుకుని వెళ్తాను. అవునా అది తీసుకెళ్ళి రెడీ భాస్కర్ రెడీయా రెడీ ఓపెన్ ద డోర్ సార్ కళ్ళు తిరుగుతున్నాయి సార్. కళ్ళు తిరుగుతున్నాయా ఆ. ఏంటి అప్పుడే లోపలికి వెళ్ళి వచ్చాను. అది ఇంకా జస్ట్ దానిపై నుంచున్నావు అంతే ఇంకా నాకు ఫోబియా Oh my ఉంది, God, height మీ phobia. అందరు నన్ను హైట్ ఫోబియా ఉందా ఎత్తు ప్లీజ్ పడిపోతున్నా. ఒకసారి ఆపరా. అందుకే నేను వెళ్ళేటప్పుడు చెప్పాను. ఒకసారి ఆపరా నాకు కళ్ళు తిరుగుతున్నాయి అన్న. కళ్ళు తిరుగుతున్నాయి పడిపోతున్నాను భయం వేస్తుంది. ఎవరైనా పట్టుకోరా పాప. పట్టుకో పట్టుకో జోక్ కాదు నిజంగా పట్టుకుంటుంటే నిజం పట్టుకో ఒకసారి. ఇక్కడ నుంచి చెప్తాను.
టెన్షన్ గా ఉందా? నిజంగా ఆ, నాకు హైట్ ఫోబియా ఉంది. ఫ్రూటీ సార్ జోరేసి. ఓకే భాస్కర్, ఉన్నాయి. నువ్వు చాలా మంచి మిమిక్రీ ఆర్టిస్ట్. ఎంతమంది కూడా చాలా సార్లు విన్నాను. ఓకే. ఏదైనా మా ఆడియన్స్ కోసం ఒక అద్భుతమైన ఐటమ్ ఏదైనా చేయగలవా? బిజినెస్ మ్యాన్ డైలాగ్ కృష్ణ గారు చెప్తే ఎలా ఉంటుంది? ఓకే. నేను కొడితే అదో అలా ఉంటుందని ఆడో ఏడో చెప్పడం తప్ప నాకు కూడా పెద్దగా తెలియదు. ఎందుకంటే ఎప్పటిదాకా నేను ఎవరిని కొట్టింది లేదు. కొడితే గిడితే నా డూప్స్ కొట్టుంటారు, ఆ పాపం వాళ్ళకే చుట్టుకుంటుంది. ఇదే డైలాగ్ ని ఎంఎస్ గారు మందు గురించి చెప్తే ఎలా ఉంటుంది? నేను మందు కొట్టి పందిలా దుండ్రుతానని పొద్దున్న లేచిన తర్వాత మా ఆవిడ చెప్పేంత వరకు నాకు తెలియదు. లైఫ్లో తాగాలనే గోల్ పెట్టుకోండి. తాగాలనిపిస్తే కసిగా తాగండి, దొండ్రాలనిపిస్తే కసిగా దొండ్రండి. ఎవరి మాట వినొద్దు, ఇంట్లో పెళ్ళం మాట అస్సలు వినొద్దు. గుర్తుపెట్టుకో, నీకంటే పెద్ద తాగుబోతే ఎవడు లేడిక్కడ. నీ టార్గెట్ క్వార్టర్ అయితే ఎయిమ్ ఫర్ ద ఫుల్ బాటిల్. తాగితే పక్కడు పాకెట్లో డబ్బులన్నీ అయిపోవాలి. భాస్కర్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ రెండు బొమ్మలను చూస్తే గుర్తొచ్చే సినిమా ఏదంటే పందెం కోడి. రైట్ ఆన్సర్. ఈ రెండు బొమ్మలను చూస్తే గుర్తొచ్చే పాట ఏది? ఐఈ. సూర్యవంశం. కాదు. పలక. రెండు బొమ్మలు చూస్తే గుర్తొచ్చే పాట ఏది? బలపం పట్టి బామ ఊళ్ళో. రైట్ ఆన్సర్. అమ్మో, అమ్మో. బలపం పట్టి భామ బళ్ళు ఈ నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా. ఓకే, ఈ రెండు బొమ్మల్ని చూస్తే గుర్తుకొచ్చే పాట బొబ్బిలి రాజా సినిమాలో. అవును, బలపం పెట్టి బామ వాళ్ళు ఈ నేర్చుకుంటానే డైరెక్ట్ గా అక్కడ ఇచ్చారు కూడా. ఫోటో సూర్యవంశం ఫోటో వేసారనా? అదే బొబ్బిలి రాజా ఫోటో వేస్తే ఈజీగా చెప్పేస్తా. సో ఫస్ట్ ఇది చాలా బాగా చెప్పావు. పందెం కోడి రెండు బొమ్మలు చూస్తే సినిమా ఏది సినిమా అంటే పందెం కోడి. ఈ సినిమాతో విశాల్కి మంచి బ్రేక్, మాస్లో మంచి నేమ్ వచ్చింది. అండ్ మూడోది టైం లేదు, అప్పటికి 34 సెకండ్స్ పట్టింది రెండో సినిమాకి. వెరీ గుడ్ భాస్కర్, మీకు చాలా బాగా చేసావు. వెరీ గుడ్. ఓకే భాస్కర్, 34 సెకండ్స్ అయినా చెప్పలేకపోయా. ఇప్పుడు ప్రియా చూద్దాం, తీసుకెళ్ళి మరి. ప్రియా రెడీయా? రెడీ. ఓపెన్ ద డోర్. ఓకే ప్రియా, అరే ఏంటి నీకు కూడా హైట్ ఫోబియా ఉందా? ఇప్పటిదాకా లేదు, ఇప్పుడు స్టార్ట్ అయ్యేలా ఉంది. ఓకే ప్రియా రెడీయా? యా. ఓకే, క్లోజ్ ద డోర్. సో నీకు ఏది ఇంట్రెస్ట్ బాగా ఎక్కువ? నీకు డాన్స్ చేస్తా. నీకు ఇష్టమైన పాట? వెరీ గుడ్, సూపర్. ఓకే మరి ప్రియా రెడీయా? రెడీ. 3 విజువల్స్ ని ఎదురుగా రెడీగా ఉన్నాయి. రెడీ ప్రియా, యువర్ టైం స్టార్ట్స్ నౌ. నాకు రాదు. ఈ రెండు బొమ్మలను చూస్తే గుర్తొచ్చే సినిమా ఏది? సుబ్రహ్మణ్యం ప్రసాద్. రైట్ ఆన్సర్. ఈ రెండు బొమ్మలను చూస్తే గుర్తొచ్చే పాట ఏది? ఆకలిస్తానం పెడతా. రైట్ ఆన్సర్. ఈ రెండు బొమ్మల్ని కలిపే కామన్ పాయింట్ ఏంటి? చేప. ఫిష్. ఫిష్.
చేప రైట్ ఆన్సర్. ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఓకే, ఇది చూడగానే బిగ్ సేల్ అంటే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సూపర్ డూపర్ హిట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఓకే, ఆకలిస్తే అన్నం పెడతా, 2 మూవీలు చూస్తే గుర్తుకొచ్చే పాట. అండ్ థర్డ్ వన్ ఫిష్ ఎస్, చేప మచిలీ. ఈ 2 బొమ్మలు కలిపే కామన్ పాయింట్ చేప అంది ఈ పాప. సెకండ్ రౌండ్ లో 3 లక్షలు విన్నర్ ప్రియా. వెరీ థ్యాంక్ గుడ్. యూ సో మచ్. ఏయ్ సయ్యంటే సెంటే పూస్తా, రెండిస్తే టెంటే వేస్తా, ఇంటిస్తే వెంటే పస్తా బుల్లోడా. ఓకే, ఆలీతో జాలీగా కొన్ని జాలీ మూమెంట్స్. ఈ బాటిల్ ఉంది కదా, ఇది నేను ఇలా తిప్పుతాను. ఇది ఎవరి దగ్గర అయితే ఆ మూత వచ్చి ఆగిందో వాళ్ళు నిజం చెప్పాలి లేదా డేర్ చేయాలి. సో ఇప్పుడు ప్రస్తుతానికి రాకేష్ దగ్గర ఆగింది. రాకేష్, నీకు ఏ కమెడియన్ మీద కోపంగా ఉంది? అన్నగారు వేరే అడుగుతా అన్నారు ఇందాక. చెప్తా అద్దంలో చూసుకున్నప్పుడు అనిపించిందని. దిమ్మ తిరిగే కమ్మ కమ్మగా దిమ్మ తిరిగే. ఏ వ్యక్తిని చూస్తే నువ్వు చాలా గర్వంగా ఫీల్ అవుతావు? అంటే నేను ఈ వ్యక్తిలాగా అవ్వాలి జీవితంలో, రాజ్బాబు ఎదగాలి. రాజ్బాబు గారు ఆల్వేస్. నేను ఇప్పుడు చెప్తుంటాను, ఆమె రాజ్బాబు ఫ్యాన్. నేను రాజ్బాబు సినిమాలు ఎన్నో చూసి ఇన్స్పైర్ అయ్యి రాజ్బాబు అంత నటుడు అవుదాం అని చెప్పేసి ఇండస్ట్రీకి వచ్చాను. కానీ ఒక గొప్ప నటుడు రాజ్బాబు. చిడతలప్పారావు అని చిన్న చిన్న వేషాలు చేసే నటుడు. ఆయన రాజ్బాబు గారు ఏం చెప్పాడు తెలుసా? చిడతలప్పారావు ఫ్యాన్ నేను అన్నాడు ఆయన. మరి ఎందుకు చెప్పాల్సి వచ్చింది? సో అందుకోసం ఒక్కొక్క నటుడికి ఒక్కొక్క ఇన్స్పిరేషన్ ఉంటుంది. సో అది నువ్వు చెప్పావు కాబట్టి వెరీ గుడ్. సో ఇప్పుడు ఎవరి దగ్గర అయితే ఆగుతుందో మీ ఇద్దరిలో ప్రియా, నిజం చెప్తావా డేర్ చేస్తావా? నిజమే చెప్తాను. నిజమే చెప్తావా? ఇతను చాలా అందంగా ఉంటాడు, బాగుంటాడు, నేను లైన్ వేసాను, ఇతను పడ్డాడు, నేను కూడా పడ్డాను అనుకున్న హీరో ఎవరు? సో నేను అడిగింది క్వశ్చన్ ఇక్కడ, ఈ అమ్మాయి కానీ చెప్పకపోతే నువ్వే చెప్పాలి. సరే నువ్వు చెప్పు. పర్లేదు చెప్పు. ఎవరు లేదు సార్ నిజంగా. యాక్చువల్లీ నాకు డ్రీమ్ ఉంది మాత్రం, వన్ అండ్ ఓన్లీ హీరోస్ రజనీకాంత్. సెలక్షన్ మాత్రం నీది తప్పు లేదు, చాలా గొప్ప వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నావు. ఫోటో దిగావా? దిగుతావా ఆయనతో ఎప్పుడైనా? తప్పకుండా. I'm gonna do it like a mate. పని మనిషిలాగా కూడా చేయడానికి రెడీ ఆయనతో నేను. అంత నా ఇంట్లో ఖాళీగా ఉంది. చాలా అద్భుతం, చాలా మంచి మాట చెప్పావు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ ప్రియా. సో రజనీకాంత్ గారు, నెక్స్ట్ టైం ఎక్కడ కనిపిస్తే నేను నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఆయనతో వచ్చి ఫోటో దిగు. థ్యాంక్ యూ సో మచ్. దట్ ఇస్ మై డ్రీమ్. ఓకే, ఇప్పుడు జబర్దస్త్ మీరు ఎన్ని ఎపిసోడ్స్ చేస్తున్నారు కదా, అంటే మీకు ఎవరినైనా చూసినప్పుడు ఇది అమ్మ జీవితం, వీడు అన్ని నా స్కిట్లు కొట్టేస్తున్నాడు, వీడు నా వల్లే స్కిట్లు కొడుతున్నాడు అని అనిపిస్తుంది. ముందే అట్లా అడగమని నువ్వు ముందు ప్రిపేర్ ఇచ్చావు అట్లా? పర్లేదు చెప్పు. 1 సెకండ్ క్వశ్చన్ అవ్వలేదే. రోజా గారు, నాగబాబు గారు మీకు కామెంట్స్ చెప్తారు. వాళ్ళు ఎగ్జాంపుల్ మీరు ఒక టీమ్ లో చేస్తున్నట్టు రాకేష్ సంథింగ్ మీరు చాలా బాగా చేశారు అని అంటే గెటప్ వేసింది నేను, కాంప్లిమెంట్లు వాళ్ళక అని ఎప్పుడైనా మనసులో తిట్టుకున్నారా? చూస్తూనే ఉండండి జబర్దస్త్ గురించి ఏం చెప్తున్నారు. ఆలీతో జాలీలా కండిషన్స్ అప్లై. ఇప్పుడు అలా అనుకోలే, బానే ఉంది. ఓకే, ఎప్పుడు అలా అనుకోలేదు. ఎవరి మీద అనుకోలేదు. నేను చేస్తాను ఇప్పుడు ఇన్నర్ ఫీలింగ్. ఓకే, ఎప్పుడు అలా అనుకోలేదు. నా బొందా ఎప్పుడు నేను అదే అనుకుంటా, ఏంటి చేసేది నా బొందా అని నేనేం చేస్తే నా బొందా వాళ్ళు దొబ్బేస్తున్నారు. చెప్పకండి. నీకు లవర్ ఉందా? లవర్ అమ్మాయిలు అంటే నాకు చాలా గౌరవం. ఎందుకని? ఉన్నోళ్ళందరూ వాళ్ళేగా. ఎవరు ఆవిడ చెప్పమాకండే చంపేసిద్ది ఇంటికి వెళ్ళిన తర్వాత. ఓ పెళ్ళి అయిపోయిందా? నాకు పెళ్ళి అంటే ఇంకా చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఎందుకంటే ఇటు చూసినా ఇంటికి రారా నువ్వు, నీ పని చెప్తా.
సో మీ ఇద్దరు మాట్లాడుకుంటారా? మాకు తెలియదు కదా. వెరీ గుడ్, సూపర్. చాలా హ్యాపీగా ఉంది నాకు మీకు వీళ్ళిద్దరితో. కూడా ప్రియా? థ్యాంక్ యూ మీకు కూడా వర్క్ రాకేష్? చేస్తున్నందుకు. And, సార్ నాకు జ్యోతి, నువ్వేదో చెప్తూ ఆఫీసు నాకు ఉన్నారని చెప్పేసి పాపం సార్ ఫోన్ లైన్ అంతేనా? చెప్పాలి చెప్పలేదు కదా. అయితే ఓకే ఎవ్వడంట నిన్ను ఎత్తుకు. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. రౌండ్ పేరు ఆలీ రాజా ఇస్తాడు కాజా. సో ఈ రౌండ్ లో ఒక పాట మీద పర్ఫార్మెన్స్ చేస్తాను, వెళ్తాను, మళ్ళీ వస్తాను. వచ్చాక 5 క్వశ్చన్స్ రెడీగా ఉంటాయి. ఆ 5 క్వశ్చన్స్ ఎవరైతే ముందుగా ఆ హారన్ నొక్కుతారో వాళ్ళ లైట్ వెలుగుతుంది, వాళ్ళే సమాధానం చెప్పాలి. నొక్కిన తర్వాత రాంగ్ చెప్తే ఇన్ కేస్ మీ ముగ్గురులో ఎవరైనా సరే 1 more ఛాన్స్ లేదు, ఎలిమినేట్ అయిపోయినట్టే ఈ రౌండ్. సో జాగ్రత్తగా 5 క్వశ్చన్స్కి రెడీగా ఉండండి. ఓకే, పిలిచేద్దాం మరి. లెట్స్ వెల్కమ్ ఆలీ రాజా ఇస్తాడు ఖాజా. అలీతో జాలీగా పొద్దున్నే లేస్తే మొదలు ఎన్నెన్నో టెన్షన్లో, బీపీలో షుగరులు, ధర్నాలు, గొడవలు, యుద్ధాలు, వీటన్నిటి మధ్య ఓ ఆడపిల్ల ముఖము చూస్తే, ఆ అందమైన కళ్ళు చూస్తే, మరి నవ్వు చూస్తే, ఆ నడక చూస్తే, శాంతి మన శాంతి శాంతి. ఓ అందుకే చూపించండి చూపించండి, నన్నాన దాచుకోకండి, చూపించండి. గుండె దడదడగోలా ఏమిటో ఈ లీల, ఎంతమంది అమ్మాయిలో లాలా నిద్ర చెడిపోయేలా మీరు ఎదురవ్వాలా, తెల్లవార్లు మీకోసం మేం తప్పించాలా. ఏ మ్యాంగల్సే మా ఏంజల్సే, మేమంతా మీ ఫ్యాన్సే. నడుమో గిడుమో తృణమో పనమో ఏదో ఆటే కొంచెం చూపించండి చూపించండి, మీ అంద చందాలు దాచుకోకండి, చూపించండి చూపించండి, ఈ లోకం మొత్తం మార్చివేయండి, చూపించండి. అందమైన అమ్మాయి అంటే ఆక్సిజన్ లాంటిదే, అందకుండా పోతుంటే మా ఊపిరే ఆడదే. మీరిట్ట నవ్వితే యుద్ధాలిక జరగవే, మీరా చూపుకే దాసోహం లోకమే. మీరు సీతాకోకా సిలకలే, ముది విరుగో విసుగో అలకో కొడుకో ఏదో ఆటే. ప్లీజ్ ఏది పడితే అది తినేకండమ్మా. మిమ్మల్ని నమ్ముకొని ఎన్ని ప్రాణాలున్నాయో మీకేం తెలుసు. డైటింగులు చేసి స్లిమ్ముగా ఉండండి. లోక కళ్యాణార్థం ఆల్ గర్ల్స్ గెట్ ఫిట్ అండ్ రెడీ. కొంచెం చూపించండి చూపించండి, మీ అంద చందాలు దాచుకోకండి, చూపించండి చూపించండి, ఈ లోకం మొత్తం మార్చివేయండి. ఓకే, రాకేష్, ప్రియా, భాస్కర్ 5 క్వశ్చన్స్ ఇక్కడ రెడీగా ఉన్నాయి. క్వశ్చన్ మొత్తం చదివిన తర్వాతనే నొక్కాలి. క్వశ్చన్ చదివేటప్పుడు నొక్కితే క్వశ్చన్ మీదే ఆన్సర్ మీదే, అది మ్యాటర్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఆలీ రాజా పాట మొదట్లో కళ్ళజోడు
ఏ చేత్తో తీశారు? క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి? ఆలీ రాజా పాట మధ్యలో ఆ. కళ్ళ చూడు ఏ చేత్తో తీశారు? రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్. షూర్? యా. ప్రియా అనవసరంగా నొక్కావు. దట్ ఈస్ ఏ రైట్ ఆన్సర్. శోభించండే శోభించండే పిల్ల ముఖము చూస్తే ఆ అందమైన కళ్ళు చూస్తే. సెకండ్ క్వశ్చన్, ఆలీ రాజా షర్టుకు ఎన్ని జేబులు ఉన్నాయి? అమ్మో, వెరైటీగా 2 సార్లు నొక్కేంటి? ఓకే చెప్పు. 1. ఒకటే. 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 టీ షర్ట్ కి అయితే ఏం లేదు, షర్ట్ కు ఒకటే ఉంది. ఒకటే. యా. కన్ఫర్మ్? యా, కన్ఫర్మ్. రైట్ ఆన్సర్. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. వెరీ గుడ్. థర్డ్ క్వశ్చన్, అబ్బాయిలు ఏంటి నువ్వు జేబులో చేయబెట్టుకున్నావు నుంచి అంటే చెప్పకూడదు అనుకున్నావా? ఎక్కడ ఛాన్సెస్ ఇలా పెట్టేదో పొయ్యి అంటాం. ఓకే, వాళ్ళిద్దరు ఎక్కడ పెట్టుకుని వచ్చినారు? థర్డ్ క్వశ్చన్, ఆలీ రాజాను పాట మధ్యలో ఎంతమంది అమ్మాయిలు? క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి ప్రియా? ఎంతమందితో అందుకే ఆవేశం అన్ని వేళ పనికి. డాన్స్ చేశారు అయితే ఇక్కడ మధ్యలో లేకపోతే పాట మధ్యలోనా? అన్ని చెప్పరు. క్వశ్చన్ ఆన్సర్ నీదే, ఆలీ అందుకే రాజా నేను పూర్తిగా వినాలి అన్న. పాట మధ్యలో ఎన్నిసార్లు డాన్స్ చేశారు? ఎంతమంది అమ్మాయిలతో డాన్స్ చేశారు? 5 గర్ల్స్. 5 గర్ల్స్. అది నీ క్వశ్చన్, ఆన్సర్ అదేనా? ఆన్సర్ అది. క్వశ్చన్ అయితే ఆన్సర్ అది. ఓకే, ఆలీ రాజా పాట మధ్యలో ఎంతమంది అమ్మాయిలు వెనక్కి నెట్టారు? ఇది క్వశ్చన్. 3 గర్ల్స్. కాదు, ఇది నేను చదివే లోపల నువ్వు నొక్కిసావు. నువ్వు చెప్పింది ఏంటంటే డాన్స్ అన్నావు, నెట్టింది నేను చెప్పాల్సింది. సో నువ్వు 2 అద్భుతంగా చెప్పావు, 3వ దాంట్లో పప్పులో కాలేసావు. ఎలిమినేట్ అయిపోయినాయి. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. శోభించండే ఈ లోకం మొత్తం మార్చివేయండే. సో ఇప్పుడు నీకు అవకాశం లేదు ప్రియా, అది నువ్వు నొక్కాల్సిన అవసరం లేదు ఇంకా, అది మ్యాటర్. సో 4th క్వశ్చన్, పాట మధ్యలో ఆలీ రాజా గిటార్ను ఎన్నిసార్లు తీసుకున్నాడు? ఎవడంట నన్ను ఎత్తుకుంది ఏంటి ఒక్కరా? ఏంటి రాకేష్, భాస్కర్ అసలు తీసుకోలేదు ఆయన, గిటార్ తీసుకోలేదు ఆయన. గిటార్ తో పని ఏంటండి? తీసుకోలేదు. షూర్? కన్ఫామా? 5 సార్లు కూడా తీసుకోలేదు. అసలు ఎందుకు తీసుకో? అదే ఓకే, అయితే ఓకే, అస్సలు తీసుకోలేదు అన్ను చెప్తున్నావు కదా కదా రాకేష్, నువ్వు తప్పు చెప్పావని నువ్వు అనుకుంటున్నావు కదా? నేను అనుకోవట్లేదు. రైట్ ఆన్సర్. ప్రేమ అనే ఒక పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో వాంగుచ్చి. 5th క్వశ్చన్, పాట జరిగేటప్పుడు స్టేజ్ పైన ఎన్ని బైకులు కనిపిస్తున్నాయి? రాకేష్? 2. మరి వెనక థర్మకోల్ ఒకటి ఉంది. ఎన్ని బైకులు ఉన్నాయి? దట్స్ ఇట్. 2 కన్ఫర్మ్ అన్న, పోతే పోయింది, నేను బాటిల్ తీసుకొని పోతా. ఓకే, పాట జరిగేటప్పుడు ఎన్ని బైకులు అని కనిపిస్తున్నాయి అంటే నువ్వు 2 అన్నావు. రాకేష్ నువ్వు చెప్పింది నోటి తుత్తర కాదు, చూసుకోసారి ఎన్ని ఉన్నాయి? ఎవడంట నిన్ను ఎత్తుకుంది
కరుణించి నాపై కరుణ వర్షాన్ని కురిపించాడు. అది వర్షమే అది. నేను అప్ప. వెరీ గుడ్. ఏది మా ఫ్రూటీ? లాస్ట్ లో కాలు ఎత్తే ఉంటారులాగా. వెరీ గుడ్ రాకేష్. థ్యాంక్స్ అన్న. ఇందాక రౌండ్ లో 2 లక్షలు గెలుచుకున్నావు. ఇప్పుడు 5 లక్షలు గెలుచుకున్నావు. మొత్తం 7 లక్షలు. వెరీ గుడ్. 7 లక్షలు తీసుకుని జాగ్రత్తగా వెళ్ళు. భాస్కర్ తోడు తీసుకెళ్ళు. ఫ్రూటీ డబ్బులు తీసుకొచ్చేయి. సో 7 లక్షల రూపాయలు గెలుచుకున్నావు. అద్భుతంగా. ఆల్ ది బెస్ట్. అలాగే ప్రియా, నువ్వు 3 లక్షలు గెలుచుకున్నావు. ఆల్ ది బెస్ట్. భాస్కర్ నువ్వేమీ గెలుచుకోలేదు. అదృష్టం గెలుచుకున్నావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అన్న. ఓకే ఫ్రూటీ, నీకు కూడా ఆల్ ది బెస్ట్. మళ్ళీ వచ్చే వారం ఇంకో ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభకాయ. పొద్దున్నే లేస్తే మొదలు ఎన్నెన్నో టెన్షన్లో, బీపీలో షుగరులు, ధర్నాలు, గొడవలు, యుద్ధాలు, వీటన్నిటి మధ్య ఓ ఆడపిల్ల ముఖము చూస్తే, ఆ అందమైన కళ్ళు చూస్తే, మరి నవ్వు చూస్తే, ఆ నడక చూస్తే, శాంతి, మన శాంతి, శాంతి. ఓ అందుకే చూపించండి, చూపించండి, నన్నాన దాచుకోకండి, చూపించండి. గుండె దడదడగోలా ఏమిటో ఈ లీలా, ఎంతమంది అమ్మాయిలో లాలా, నిద్ర చెడిపోయేలా మీరు ఎదురవ్వాలా, తెల్లవార్లు మీకోసం మేం తప్పించాలా. ఏ మ్యాంగల్సే మా ఏంజల్సే, మేమంతా మీ ఫ్యాన్సే. నడుమో గిడుమో తృణమో పనమో ఏదో అటే కొంచెం చూపించండి, చూపించండి, మీ అంద చందాలు దాచుకోకండి, చూపించండి, చూపించండి, ఈ లోకం మొత్తం మార్చివేయండి, చూపించండి. అందమైన అమ్మాయి అంటే ఆక్సిజన్ లాంటిదే, అందకుండా పోతుంటే మా ఊపిరే ఆడదే. మీరిట్ట నవ్వితే యుద్ధాలిక జరగవే, మీరో చూపుకే దాసోహం లోకమే. మీరు సీతాకోక సిలకలే, ముదిరుకో విసుగో అలకో కుడుకో ఏదో అటే. ప్లీజ్ ఏది పడితే అది తినేకండమ్మా. మిమ్మల్ని నమ్ముకొని ఎన్ని ప్రాణాలున్నాయో మీకేం తెలుసు. డైటింగులు చేసి స్లిమ్గా ఉండండి. లోక కళ్యాణార్థం all girls get fit and ready.